హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ ఎమ్మీ స్వీట్ బూందీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ బూందీని ఎక్కువగా గుడిలో ప్రసాదంగా పెడుతుంటారు. చాలా తేలికగా ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేటట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ పిండిని కలపండి. నీళ్లు అనేవి ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనకి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూసుకుంటూ నీళ్లు వేసి కలపాలి. చూడండి, పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బూందీ కరెక్ట్గా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసి బాగా కలపండి. స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. నేను తీసుకున్న 1 కప్పు శనగపిండికి 1 కప్పు నీళ్లు తీసుకుంటే నాకు 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు మిగిలాయి. ఇంచుమించుగా 1 కప్పు వరకు పట్టాయి. మీరు కూడా ఇదే మెజర్మెంట్ ఫాలో చేస్తే మీరు కూడా బాగా చేస్తారు. ఇక్కడ చూపిస్తున్న ఈ గరిటెతో బూందీ నేను చేస్తున్నాను. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతో కూడా చేయొచ్చు. నేను ఈ గరిటెతో చేసి చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో తెలియాలంటే కొంచెం పిండి ఆయిల్లో వేస్తే ఇలా వెంటనే పైకి రావాలి. ఇలా వస్తే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఒక గరిటెతో పిండిని తీసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించినట్టుగా గరిటెని ఈ విధంగా పెట్టి పిండిని ఇలా రౌండ్గా వేయండి. చూడండి, మనకి బూందీ అనేది ముత్యాల్లాగా ఆయిల్లో ఎంత బాగా పడుతుందో. ఇలా దోశకి వేసినట్టుగా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా కలుపుతో మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు వేగించండి. చూడండి, మనకి బూందీ అనేది వేగింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బూందీ వేసే ప్రతిసారి గరిటెని శుభ్రం చేసుకుని వేయాలి. లేకపోతే మనకి ఆ పిండి అనేది ఆయిల్లో సరిగా పడదు. అందుకని బూందీ చేసే ప్రతిసారి కూడా గరిటెని శుభ్రం చేసుకుని వేయాలి. ఇలా అంతా ఈవెన్గా వేగించి తీసుకోండి. బూందీ అనేది మనకి కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని నేను ఇక్కడ కొంచెం రెడ్ కలర్ అలాగే కొంచెం గ్రీన్ కలర్ వేశాను. మీరు కలర్ లేకుండా కూడా చేయవచ్చు. సాధ్యమైనంత వరకు కలర్ లేకుండానే చేసుకోండి. అదే హెల్త్కి మంచిది. నేను మీకు చూపించడం కోసమని కలర్ వేశాను. ఇలా మొత్తం బూందీని ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించండి. చూడండి, మనకి బూందీ అనేది బాగా వేగింది. చూడండి, మనం చేసిన బూందీ ఎంత బాగా వచ్చిందో. ఈ బూందీ కోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. 1 కప్పు పంచదారని వేసుకుని 3/4 కప్పు నీళ్లు వేయండి. మనం పిండిని ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో పంచదారని తీసుకోవాలి. ఈ రెసిపీకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగేదాకా ఈ విధంగా కలుపుతూ ఉండండి. చూడండి, మనకి ఈ రెసిపీకి పాకం అనేది చేతితో ఇలా పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, చిటికెడు పచ్చకర్పూరం, కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుని బాగా కలపండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం వేశాను. ఇప్పుడు మనం చేసుకున్న బూందీని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసేటట్టుగా ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండండి. చివరగా పుచ్చపప్పులను
వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలపండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. నేనిక్కడ పుచ్చపప్పులు వేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 2 గంటలు వదిలేయండి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి. ఇలా కలపటం వలన మనకి బూందీకి పాకం అనేది ఈవెన్‌గా పడుతుంది. చూడండి మన బూందీ అనేది ఎంత బాగా వచ్చిందో. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ స్వీట్ బూందీ. మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.